రైట్. ఆయన లైన్ కట్ అయినట్టుంది. రైట్. ఏదేమైనా రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ ఒకటే కవిత లెటర్ రాయడం అయితే ఇప్పుడు ఒక చర్చకి దారితీసినట్టుగా అనిపిస్తుంది. ఆ, ప్రజాపతి గారు ఏమంటారు? ముఖ్యంగా ఎవరు చెప్పినా సరే మీ 10 ఏళ్ల పరిపాలన మీదే ఎక్కువగా పార్టీలన్నీ మాట్లాడుతున్నాయి. రిజర్వేషన్లు పెంచకపోవడం అట్టించండి, తగ్గించాయనే విషయమే అన్నీ అడుగుతున్నాయి. ఇంతకుముందు స్టార్టింగ్లో నేను కూడా అదే అడిగాను మిమ్మల్ని. సార్ ఇప్పుడు మేమేం చెప్తా ఉన్నామంటే రిజర్వేషన్లని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే జానారెడ్డి గారి లేఖ ద్వారానే జానారెడ్డి గారు చెప్పిన ద్వారానే తగ్గినాయి ఆల్రెడీ. అది కాంగ్రెస్ పార్టీ తగ్గించింది, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తప్పని పరిస్థితిలో సమయం అంటే మించిపోతుంది కాబట్టి కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, కోర్టులో ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ సమయంలోపు ఎలక్షన్ పెట్టని చెప్పి ఆ ప్రకారంగా పోయింది. కపట నాటకం అని మాట్లాడుతున్నారు కదా గౌరీశంకర్ గారు. ఆనాడు మేనిఫెస్టోలో ఎవరు పెట్టలే, ఈనాడు మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు, 6 నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు కాబట్టి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఒకవేళ మేనిఫెస్టోలో పెట్టకపోతే డిమాండ్ ఆ ఉద్యమం ఆ తీరు వేరుంటుండే. కానీ మీరు ఒప్పుకున్నారు కాబట్టి ఆ ప్రకారం చేయండి. మీరు నేను కేంద్రానికి లేక మన బిల్ పాస్ చేసి పంపిస్తాను చెప్పలే, దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తామన్నారు. కేంద్రం దగ్గర ఎట్లా చేస్తారా, ఏం చేస్తారా, మోదీని ఏ రకంగా ఒప్పించుకుంటారా, స్థానిక సంస్థ రిజర్వేషన్లో 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసి చూపించాలి. 36 అంశాల మీద మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారి సమయం ఉంటుంది, కానీ బీసీల గురించి మాట్లాడడానికి మాత్రం రేవంత్ రెడ్డి గారికి టైం ఉండదు. మరి దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం సార్. తర్వాత ఇంకొక విషయం, కవిత గారు మీరు అంటా ఉన్నారు కదా, మహిళా రిజర్వేషన్ లో ఎప్పుడైతే బిల్ పాస్ అయిందో, బిల్ పాస్ కావడానికి కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు పోరాటం చేశారు. ఆ క్రమంలో బిల్ పాస్ అయిన సందర్భంలో, బీజేపీ పెట్టినటువంటి బిల్ పాస్ అయిన సందర్భంలో అప్పుడు కవిత గారిని మీలాంటి మీడియా మిత్రులు కొంతమంది అడిగినప్పుడు, మరి బిల్ పాస్ అయింది మహిళా రిజర్వేషన్ అనేది, దీంట్లో ఓబీసీ కోట ఎంత అని అడిగితే, ఇంకా బీసీ కోట ఎక్కడ డిక్లేర్ కాలేదు, దాని మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా దాని మీద మీరు పోరాడతామని చెప్పి 2023లో అప్పటికి మేము అధికారంలో ఉన్నాం రాష్ట్రంలో, అప్పుడే చెప్పిన ఆ మాట. కానీ దురదృష్టవశాత్తు మేము ప్రతిపక్షంలో ఈరోజు ఉన్నాము, అయినా కూడా మేము ఇచ్చిన మాట ఎక్కడ వెనక్కిపోలేదు. ఏ బీసీలకైతే అండగా ఉంటామని చెప్పినామో అదే బీసీ ఉద్యమాన్ని ఉత్తమం చేయడానికి ఇప్పుడు రిజర్వేషన్లు వచ్చి చట్టబద్ధంగా ఏమైనా పెరిగితే కవిత గారికి ఏమైనా ఉపయోగం అండి? బీసీ కోటలు ఏమన్నా పోటీ చేస్తుందా చెప్పండి? అంటే పార్టీకి లాభం అవుతుంది కదా, పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం. పార్టీ లాభం కాదు. మరి అట్లా అంటే ఈడబ్ల్యూఎస్ కోట మీరు చేసిరు కదా, ఎవరికి లాభం పెట్టుకురు, ఎవరి లాభాపేక్ష కోసం చేసిరు అంటే అప్పుడు బీసీలు ఎవరు మీకు పనికి రాలేదు? అప్పుడు బీసీల ఓట్లు మీకు వద్దా? నిజంగా మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి ఈడబ్ల్యూఎస్ కోట మీరే పెట్టరు కదా, మరి దాన్ని ఏమన్నా మనం. కానీ ఏదేమైనా రాబోయే స్థానిక సంస్థలే టార్గెట్ గా పార్టీలన్నీ కూడా ఈ బీసీ నినాదం గురించి పదే పదే మాట్లాడుతున్నాయి, 42% గురించి మాట్లాడుతున్నాయి. ఎవరైనా సరే ఈ కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నాయి అనడంలో వాస్తవం లేదంటారా? ఇప్పుడు నేనేమంటున్నా సార్, ఒక బీసీ నాయకుడిగా మాట్లాడుతున్నా, నేను అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్యానల్లో ఉన్న మిత్రులు అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఇప్పుడు ఒక మోక ఉంది, ఈ మోకల్నే రావాలి కంపల్సరీ బీసీ బిల్లు. ఔరేక్ దక్క తెలంగాణ పక్కన నాడు ఏనాడైతే ఉద్యమం చేసినామో తెలంగాణ సాధన కోసం, ఇప్పుడు కూడా ఔరేక్ దక్క బీసీ బిల్ పక్కా అనే నినాదంతో మేము ముందుకు పోతా ఉన్నాం. పార్టీలకు ఖచ్చితంగా ఆలోచించకండి, బీఆర్ఎస్ పార్టీ జెండా వేసుకొని రావట్లేదు, మేము ఒక బీసీ జెండాతో ముందుకు పోతా ఉన్నాం, ఒక బీసీ ఎజెండాతో ముందుకు పోతా ఉన్నాం. పార్టీలకు ఖచ్చితంగా బీసీ నాయకులతో కలిసి రావాలి. నేను అంటా ఉన్నాను, 60% మంది బీసీలో ఒక నిర్ణయానికి వస్తే మరి ఎస్సీలు ఎస్టీలు మద్దతు తెలుపుతున్నాయి, కానీ ఓబీసీలో ఓసీలో కొన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి, కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సార్? మా న్యాయమైన డిమాండ్ కాదా? 70 సంవత్సరాలు అనగదొక్కబడ్డాం కదా, ఇప్పుడైనా సరే మాకు రిజర్వేషన్ కల్పించమంటే మీ ఏదో తింటున్నట్టుగా మా మీద మీరు చూపించేసి మీకు అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అంటారు కదా. మీరు చెప్తూ అన్నారు నరేష్ గారు, ఇప్పుడు ఈ బీసీ నినాదం గురించి కవిత గారు మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ అని పక్కకి జరిగి మాట్లాడుతున్నారా, లేకపోతే ఇది బీఆర్ఎస్ స్టాండే అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నారు, తెలంగాణ జాగృతి వైపు మాట్లాడుతున్నా అని చెప్తున్నారు. ఒక క్లారిటీ కోసం అడిగా అంతే. నేనేమంటా ఉన్నాను, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన బీసీ నాయకుడేం కాదు, ఆయన కులగణన గురించి మాట్లాడిండు, మేమెంతో మాకంతా వాటా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది పార్టీ స్టాండ్స్ ఇక్కడ పార్టీ స్టాండ్ అనేది మాట్లాడుతున్నారా కవిత, లేకపోతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నారు అనేది కావాలి. ఎస్, డెఫినెట్ గా పార్టీ స్టాండ్ బీసీలకు అనుకూలంగా ఉంటుందండి. డెఫినెట్ గా 100% బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అనుకూలంగా ఉంటుంది. మీరు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఏ సందర్భంలో అయినా సరే
బీసీలకు రావాల్సినటువంటి ప్రతి దాంట్లో కూడా బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటుంది. దాంట్లో అనుమాన పడాల్సిన అవసరమే లేదు. ఇంకా మీరు దాంట్లో వేరే అపార్థాలకు దాని మీద తావే లేదు. కేంద్రం ఆమోదించినా ఆమోదించకపోయినా మేము 42% ఇస్తామని కాంగ్రెస్ అంటుంది. మరి బీఆర్ఎస్ కూడా అలాగే చేసే అవకాశం కనిపిస్తుందా? ఏంటండి? ఇప్పుడు మేము 42% సీట్లు అయితే మేము ఖచ్చితంగా ఇస్తాము అని చెప్తుంది స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మీరు కూడా అదే విధంగా 42% బీసీలకు ఇచ్చే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ మార్కెట్ కమిటీలలో వాటిలో రిజర్వేషన్ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అండి. రిజర్వేషన్ అయినా అవ్వకపోయినప్పుడు కేంద్రం చేతుల్లో ఉంది. 42 కాదు, బీసీలకు 50% సీట్లు ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ సార్. కానీ మేమేమంటా ఉన్నామంటే ఇక నడవదవి ఖచ్చితంగా మా వాటా మాకు దక్కాల్సిందే. ఈయన బీజేపీ అయిన ఓసీకి ఇచ్చి లేకపోతే బీఆర్ఎస్ బీసీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇచ్చి ఎవరు గెలుస్తారండి? అదే రిజర్వేషన్లు ఉంటే ఎవరు గెలిచినా బీసీ బిడ్డ అవుతారు కదా. దానికి ఎందుకు మీరు ఒప్పుకోలేకపోతారు? ఎందుకు సానుకూలంగా మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎవరి కుర్చీని కదులుతాయి? ఎందుకు భయపడతా ఉంది పార్టీలు? రిజర్వేషన్ కోసం మాట్లాడాలంటే ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాయి? ఎందుకు ఒప్పించలేకపోతా ఉన్నారు? అది ప్రశ్న, ఇక్కడ సూటి ప్రశ్న. ఇంకా వేరే భేషజాలాలు ఏం లేవు. నేను పార్టీనే అని మాట్లాడలేను. ఒక బీసీ నాయకుడిగా నా కోరిక ఏంటంటే న్యాయబద్ధమైన డిమాండ్లకు మీరు అన్ని కలిసి రావాలన్నా. మీరంతా మమ్మల్ని చిన్న చూసి మీకు అది ఇచ్చినాం, మీరు ఆమె ఎందుకు మాట్లాడుతుంది ఈమె ఎందుకు మాట్లాడుతుంటే మాకు కలిసి వచ్చి అందరినీ తీసుకుపోతాం. వెంకరెడ్డి అని వచ్చి రేపు మాకు మద్దతుగా మాట్లాడితే జై వెంకరెడ్డి అని అంటాం మేము. మాకు బీసీ ఉద్యమానికి మద్దతు తెలిపితే ఎవరైనా సరే కలుపుకొని పోతాం. కానీ బీసీ ఉద్యమానికి మద్దతు తెలపడమే తప్పన్నట్టుగా వారి మీద ఆరోపణలు చేస్తే ఉద్యమం నీరు జారొచ్చా అన్నట్టుగా చేస్తే తప్పన్నది న్యాయమైన డిమాండ్ ఇది. అందరూ బీసీల గురించి మాట్లాడుతున్నారు, అన్ని పార్టీలు బీసీకి జై అంటున్నాయి, కానీ ఎవరు కూడా కలిసి అయితే ఎలాంటి పరిస్థితి బీజేపీ లేదు. విజయ్ గారు, రాహుల్ గాంధీ గారు మేమెంతో మాకెంత అంటున్నారు. బీసీ ప్రధానమంత్రి నేను బీసీల కోసం ఏమైనా చేస్తాను మోదీ గారు అంటున్నారు. మరి బిల్లు ఎందుకు ఆగింది? సరిగా బిల్లు ఎందుకు ఆగిందండి? ఇది చెప్పండి క్లియర్ గా. రైట్, వెంకటరెడ్డి గారు మాట్లాడతారు దీని గురించి. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా అందరూ బీసీ గురించి అయితే మాట్లాడుతుంటారు, ఏ పార్టీకి ఆ పార్టీ మేము